ఎక్కడికైనా హిస్టారికల్ ప్లేసెస్కి కానీ లేదా సమ్వేర్ యూ విజిట్, దయచేసి ఈ విధంగా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వీలైతే దయచేసి క్లీన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బిఫోర్ దట్ ఇలా పాడు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుండి గండికోటకి 386 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 7 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు. అండ్ కడప టు గండికోట 91 కిలోమీటర్స్ 2 అవర్స్లో అయితే రీచ్ అవ్వచ్చు. అందరికీ నమస్కారం, నేను మీ సుష్మిత. వెల్కమ్ టు ట్రావెల్ యుగం. చారిత్రాత్మక కట్టడాల గురించి విన్నప్పుడు చాలా బాగుంటుంది, చూసేకి ఇంకా బాగుంటుంది. మరి ఆ చారిత్రాత్మక కట్టడం దగ్గరికి మనమే వెళ్తే ఎలా ఉంటుందో చెప్పండి. అలాంటి చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటైన గండికోట దగ్గరికి అయితే నేను వచ్చేసాను. లెట్స్ ఎక్స్ప్లోర్ గండికోట. గండికోట అనే ఊరు పెన్నా నది ఒడ్డున జమ్మలమడుగు ప్రాంతానికి 15 కిలోమీటర్స్ దూరంలో కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. గండికోట ప్రాంతాన్ని మొట్టమొదట బొమ్మనపల్లె ఊరు నుండి కాకతీయ రాజు కనుగొన్నారు. హూ ఈజ్ ఆల్సో ఏ సబార్డినేట్ ఆఫ్ అహవమల్ల సోమేశ్వర, కళ్యాణి చాళుక్య రూలర్. ఆయన ఈ కోటని 11th సెంచరీలో మట్టితో కట్టించారు. గండికోటలో ఏ ఏ ప్లేసెస్ ని విజిట్ చేయొచ్చు అనేది క్లియర్ గా మ్యాప్ ద్వారా చూడొచ్చు. పెద్ద డోర్. యాక్చువల్లీ ఇలాంటి డోర్స్ ఎందుకు పెడతారు తెలుసా? అప్పట్లో ఎక్కువ సైన్యం దాడి చేసేది కదా, సో దాడి చేయకుండా ఎక్కువ సేఫ్టీ కోసం అని చెప్పి ఇలా పెడతారనమాట ఇనుప గేట్లు. సో అందులో మన నార్మల్ డోర్స్ అయితే త్వరగా పుష్ అవుతాయి కదా, సో అలా కాకుండా ఇలా కొన్నిసార్లు ఏనుగులతో కూడా దొబ్బిస్తారనమాట తలుపుల్ని. వాటికి హాని జరగాలని చెప్పి ఇలా సూదిగా ఉండే ఇనుపవి పెట్టేస్తారనమాట. సో దట్ అవి ఇలా పుష్ చేసినా కూడా మనకి స్ట్రాంగ్గా ఉండటానికి. ఇలా ఆల్మోస్ట్ ఇది పడిపోయే స్టేజ్లో ఉంది, అందుకని ఇక్కడ కట్టె కూడా పెట్టారనమాట పైన. ఇక్కడ మనం ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చూడొచ్చు కోటకి ఎంటర్ అయిన తర్వాత. ఇవి మాత్రం మారవు కదా, ఎక్కడికి వచ్చినా కనిపిస్తూనే ఉంటాయి. గండికోట లోపల ఒక విలేజే ఉందండి. ఇంకా పీపుల్ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఎంతో హ్యాపీగా. ఇక్కడ జైలు అని రాసింది, మరి లోపలికి కూడా కొంచెం ఎంట్రీ ఉన్నట్లే ఉంది. చూద్దాం మళ్ళీ ఎలా ఉంటుందో జైలు. అమ్మో, బ్యాట్స్ అన్ని తిరుగుతున్నాయి ఇక్కడ. దిస్ ఇస్ ద జైల్. ఇక్కడ నుంచి చూస్తే మనకి కోట గోడ కూడా కనిపిస్తుంది చూడండి. వాలే అన్నమాట మొత్తం. ఫ్రెండ్ వచ్చింది పక్కన. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ దేవాలయం మాధవరాయ దేవాలయం. చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఇది చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి. కమల్ హాసన్ గారి రీసెంట్ మూవీ నుండి ఇంతకు ముందు జరిగిన సాహసం, పొలిమేర 2 ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే మూవీ షూటింగ్స్ ఇక్కడ జరిగాయి అన్నమాట. ఎన్ని రోజుల తర్వాత పిచ్చుకల్ని చూస్తున్నాను నేను. ఇది ఇక్కడ ఉండే జుమ్మా మస్జిద్ అన్నమాట. అప్పట్లో ముస్లిం పరిపాలకులు ఉండే టైంలో దీన్ని కట్టించారు. అక్కడ ఉండేదే విష్ణు మందిరం, చాలా పెద్ద ఆలయం, చాలా బాగుంటుంది. అప్పట్లో పరిపాలించే రాజులు వాళ్ళు ఈ ఆలయాన్ని కట్టించారు. చాలా బాగుంటుందంట. వ్యూ పాయింట్ని చూడాలంటే ఇక్కడికి వెళ్ళే చూడాలి, అప్పుడే మనకి బెస్ట్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. రండి వెళ్దాం. అసలు దీని ఆర్కిటెక్చర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. మీకు చెప్పానుగా విష్ణుమూర్తి ఆలయం అని, అదే శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే అద్దిరిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కోనేరు అన్నమాట. అప్పట్లో రాజులు యుద్ధాలు చేసి వచ్చిన తర్వాత వాళ్ళ కత్తులకి అంటిన ఆ బ్లడ్ ఏదైతే ఉందో ఈ కోనేరులో కడిగేవారంట. సో దీన్ని రక్త కోనేరు అని కూడా పిలిచేవాళ్ళంట అప్పుడు. ఇలాంటివి మొత్తం గండికోట అంతా 108 కోనేర్లు ఉన్నాయంట. మెయిన్ వ్యూ పాయింట్ అయితే వచ్చేస్తున్నాం
వచ్చేసాము. ఇది ఇంకో వ్యూ పాయింట్ అన్నమాట. ఎక్సలెంట్ గా ఉంటుంది. దీన్నే గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇంట్రడ్యూసింగ్ ది గండికోట ఇన్ ఆంధ్రప్రదేశ్. గండికోట అయితే మనకి 24 hours ఓపెన్లోనే ఉంటుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ పర్టికులర్లీ పీపుల్ ఏ టైంలో విజిట్ చేస్తూ ఉంటారంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో. గండికోటను విజిట్ చేయడానికి బెస్ట్ మంత్ ఏది అని అంటే నవంబర్ అండ్ డిసెంబర్. ఈ టైంలో విజిట్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. అప్పట్లో చాలా స్ట్రాంగ్ ఫోర్ట్ అన్నమాట. అప్పుడు యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కదా, ఆ టైంలో శత్రు సైన్యం నుండి తప్పించుకోవడానికని ఈ ఫోర్ట్ చాలా బలంగా కట్టారనమాట దీన్ని. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇక్కడ నుండి మీరు ఎక్కడి నుండైనా సరే రాయి విసిరారంటే అది వాటర్లో పడదంట. దట్స్ ద థింగ్ ఇక్కడ మెయిన్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ క్యాంపింగ్ కూడా ఉంటుంది అనమాట. వీకెండ్స్లో ఎక్కువ వస్తారు జనాలు. అండ్ నార్మల్ క్యాంపింగ్ వచ్చి 800 రూపీస్, లగ్జరీ క్యాంపింగ్ వచ్చి 1500 రూపీస్. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లగ్జరీ క్యాంపింగ్లో అయితే. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ జిప్ లైన్, హార్స్ రైడింగ్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అండ్ మన పురాతన కట్టడాలలో ఒకటైన ఈ గండికోట ఫోర్ట్కి వచ్చి దీన్ని ఇలా ఆస్వాదిస్తూ, అండ్ దట్టు ఈరోజు నేను నా ఫ్యామిలీతో వచ్చాను. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీ థింగ్ అనమాట. ఇలా విజిట్ చేయడం, ఇలాంటి ప్లేసెస్ గురించి కూడా మనం మన వాళ్ళకి కూడా చెప్పి విజిట్ చేయమని చెప్పాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ట్రావెల్ యుగం. దిస్ ఇస్ మీ సుష్మిత, సైనింగ్ ఆఫ్.